ప్రార్థన చేసుకుని ప్రారంభించు. సర్వశక్తిన సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దగ్గర సమయంలో మాకు ఇచ్చిన మరొక ఆధిక్యతను బట్టి మరొక తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుండగా ఈ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విత్తనం మా జీవితంలో నాటబడాలి. విన్న వాక్యం దొంగలించబడకుండా వాక్యాన్ని ఒకసారి జీవించడానికి మాకు వచ్చి దయచేసి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. ప్రత్యేకంగా మరి తీసుకున్న అంశము Ask and ye shall receive. ఇదా అడుగుడి మీకు ఇవ్వబడును. ఒక మాట అది మరి మత్తయి సువార్త నాకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సో ఫస్ట్ మాట ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. అడుగుడి మీకు తీయబడును అన్న వాక్యం సెలవుస్తుంది. సో చాలాసార్లు ఆస్క్ అడగండి, అడగటం అనే విషయంలో మనం చాలాసార్లు తెలియకుండా ఉంటాం. సో ఇంకొక ప్రశ్నతో మనం ఆరంభిస్తాం. ఏం అడగాలి? వాట్ టు ఆస్క్. కదా, దేవుడు అడగమన్నాడు కాబట్టి మనం ఏం అడగాలి, ఏం అడగొచ్చు అనే అంశము మనం కొద్ది నిమిషాలు ధ్యానిస్తాం. మరి వాక్యం అనుసారంగా వాక్యం నుంచి గమనిస్తే మరి ఆది నుంచి ఈ రోజు వరకు కూడా మరి అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యము కానీ వ్యక్తిగతంగా మనం చాలాసార్లు అనుభవిస్తూనే ఉన్నాం. మరి ఈ అంశము కొద్ది నిమిషాలు మనము ధ్యానిస్తాం. దైవజనులు కానీ మరియు పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్ నుంచి కానీ అనేక మంది అడిగే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడిగినారు అని మనం గమనిస్తాం. చాలాసార్లు ఇప్పుడు మనల్ని అడగండి అన్న వెంటనే మనం సాధారణంగా ఏం అడుగుతూ ఉంటాము? మన అక్కడి అవసరతలు అడుగుతాం. సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనము డబ్బే అడుగుతాము, దేవునికి ఆర్థిక సహాయం దయచేయమని. అది కామన్ అయిపోతుంది. కానీ వ్యక్తిగతంగా మనం గమనిస్తే వాక్యం అనుసారంగా మరి వాక్యంలో అనేక మంది ఏం అడుగుతూ వచ్చినారు అనేది మనము గమనిస్తాం. సో మొట్టమొదటి గమనిస్తే మరి అబ్రాహాముని మనం గమనిస్తే మరి ఆదికాండము 18వ అధ్యాయము మరి 22 నుంచి 32 వచనం వరకు గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో మరి అక్కడ ఉన్న సందర్భం గమనిస్తే మరి దేవుడు అబ్రాహాముని దర్శించిన తర్వాత వెళ్ళిపోతుండగా దేవుడు హృదయంలో ఏదైతే మనసులో తలంపు కలిగి ఉన్నాడో ఏ విషయం అండి? సొదొమ ఇంకా గొమొర్రా అనే పట్టణాన్ని నాశనం చేయాలి అనే ఆలోచన తలంపు ఎవరికి కలిగినది? దేవునికి కలిగినది. సో ఆ యెహోవా దేవుడు ఏం చేస్తాడు? నాకు కలిగిన ఈ ఆలోచనని నా స్నేహితుడైన అబ్రాహాముతో పంచుకోవాలి అని ఆశ కలిగినాడు. సో అబ్రాహాముతో పంచుకున్న వెంటనే నీ చిత్తం నెరవేర్చబడిందా కన్నడ కదా, సంతోషించినాడా? ఏమన్నాడు? ఒక వైపు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కానీ ఈ సందర్భంలో అబ్రాహాము ఏమని అడుగుతున్నాడు? అబ్రాహాము సొదొమ గొమొర్రాని కాపాడమని అడుగుతూ ఉన్నాడు. ఆయన బ్రతిమలాడుతున్నాడు. అది దేవుని నిర్ణయం. నాశనం చేస్తానో నాశనం చేయనో అది నా ఇష్టము, నా నిర్ణయం. కేవలం నీకు చెప్తున్నాను మాత్రమే. నీ సలహాలు అడగడానికో కదా, నీ పర్మిషన్ అడగడానికో, నువ్వు దీనికొరకు ప్రార్థన చేయడానికో అనట్లేదండి. దేవుడు కూడా అబ్రాహాము అడుగుతున్న విషయాలను బట్టి ఓపికతో ఓర్పుతో ఏం చేస్తున్నాడు? అక్కడ నిలబడి ఆయనతో విచారణ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో అబ్రాహాము ఏమని అడుగుతాడు? దేవా, నీ చిత్తం అయితే లేదా సొదొమ గొమొర్రా పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతుల కారణంగా ఈ పట్టణాన్ని నాశనం చేస్తావా? నేను నాశనం చేయను. నాకు తెలిసిన వాక్య భాగం కాబట్టి 50 నుంచి అడుగుతూ
అడుగుతూ వచ్చి ఏం చేశాడంట, హీ వాజ్ ఆస్కింగ్ గాడ్, ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇయ్యబడును. సో అడగకపోతే, అంటే అబ్రాహాము సొదొమ గుమరాని కాపాడని అడగకపోతే దేవుడు కాపాడేవాడు కాదు. తన బాధ్యత అయితే అడగాల్సిన బాధ్యత అబ్రాహాంది, కాపాడాల్సిన బాధ్యత దేవుడిది. సో ఇక్కడ అబ్రాహాం బాధ్యత ఏంటిది? ఆ విషయం తెలిసిన వెంటనే నా కుటుంబాన్ని కాపాడు, నా అన్న కొడుకు లోతున్నాడు, లోతు కుటుంబాన్ని కాపాడు, ఆ పట్టణాన్ని నాశనం చేయని అడగట్లేదండి. లోతు కుటుంబమే కాదు, అసలు ఆ పట్టణాన్ని నాశనం చేయకండి, బహుశా ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతుండొచ్చు. కానీ కండిషన్ దేవా, నీతిమంతులు ఉంటే చెడుతనం ఉన్నది, చెడుతనం విచ్చలవిడిగా చెడుతనం విస్తరించింది కాబట్టి నాశనం చేయడానికి సిద్ధపడ్డావు, నేను ఒప్పుకుంటాను, నీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటాను. కానీ చెడువారిని నాశనం చేయి, నీతిమంతులను కాపాడు అని అడుగుతున్నాడు. సో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో అబ్రాహాము ఇక్కడ కొండపైన చూస్తే తెలియట్లేదండి. సో దేవుడికి తెలుసు, దేవుడు అడుగుతుంది, దేవా ఒక 50 మంది, ఆ పట్టణంలో వేలాది మంది, లక్షలాది మంది జనాభా ఉండొచ్చు, ఆ జనాభాలో బహుశా 1% కూడా అడగట్లేదు, ఒక 50 మంది, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? నాశనం చేయలేడు. ఇక్కడ ఒక 10 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? నాశనం చేయలేడు. అంటే ఏంటిది? చివరికి దేవుడు ఆ ఇద్దరు సంభాషణలో 10 మంది కూడా నీతిమంతులు లేని కారణముగా సొదొమ గుమొర్రా పట్టణము నాశనమైంది. అడిగినాడు కాబట్టి, ఎవరు అడిగినారండి? అబ్రాహాము అడిగినాడు కాబట్టి కనీసము తన అన్న కుమారుని లోతు కుటుంబాన్ని కాపాడుకోగలిగినాడు. అబ్రాహాము జోక్యం చేసుకోకపోతే, అబ్రాహాము అడగకపోతే లోతు కూడా తప్పకుండా నశించేవాడు. అబ్రాహాం అడిగినాడు కాబట్టి 10 మంది కాదు, 5 ఉన్నా కనీసం కాపాడుతానే స్థాయికి దేవుడు అడిగిండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అబ్రాహాం అడిగినాడు కాబట్టి ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్. సరే, సొదొమ గుమొర్రా పట్టణాన్ని కాపాడుకోకపోయినా కానీ కనీసం నువ్వు అడిగినందుకు నీ బంధువు మిత్రులు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో నీ బంధువులను నేను కాపాడుతా. ఆస్క్ అండ్ యు షల్. సో మన బాధ్యత ఏంటంటే కేవలం మన కొరకు మనం అడగకుండా, ఈరోజు మనకున్న పరిస్థితి ఏంటిది? మనము మన దేశము, మన రాష్ట్రము, మన పట్టణము, మన ప్రాంతం కొరకు మనం అడగాలి. వాక్యం ఏమంటుంది? ఆస్క్ అండ్ ఐ విల్ గివ్ యూ నేషన్స్ అంటాడు. మీరు నన్ను అడిగితే నేను దేశాలను మీకు స్వాస్థ్యం ఇస్తాను. స్వాస్థ్యం అనగానే ఈ రియల్ ఎస్టేట్ గురించి నా భూమి స్వాస్థ్యం కాదండి. నువ్వు అంటే ఆత్మీయ లోకంలో నువ్వు ఆధిపత్యం తీసుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తే ఒక రాష్ట్రం కొరకు, ఒక పట్టణం, దేశం కొరకు ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన విని ఆ రాష్ట్రంలో, పట్టణంలో, ప్రాంతంలో, కాలనీలో, ఆ గృహంలో ఆ కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం చాలాసార్లు నేను దైవజనుని కాదు కదా, నేను గొప్ప ప్రవక్తని కాదు, అపోస్తలుని కాదు కదా, నేను సేవకుని కాదు కాబట్టి నేను ప్రార్థన చేయను కదా, ప్రేయర్ టవర్స్ ఉన్నాయి వాళ్ళు చేసుకుంటారు. చాలాసార్లు మనము నిర్లక్ష్యంతో మనం ప్రార్థన మనం అడగమండి దేవుడిని కదా. స్పెసిఫిక్ ఇవే అడగండి, ఇవే ఇస్తా చెప్పట్లేదు. నువ్వు ఏది అడుగుతావో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకొక మాట ఏమన్నాడు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడు దేవుడు. సో అడగాల్సిన బాధ్యత మనది. సో అబ్రాహాం జీవితంలో ఏమడిగాడు? సొదొమ గుమొర్రా పట్టణము నాశనం కాకుండా ఉండటము అనే అంశాన్ని అడుగుతూ వచ్చినాడు. రెండవగా గమనిస్తే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు, ఆదికాండము 32:26 Unless you bless me, Jacob answered. What is your name? The man asked. Jacob, he answered. గమనించాము 26 ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశ్రయించితేనే గాని నిన్ను పోనీయలేను కదా. అక్కడ ఆ సందర్భంలో యాకోబు ఏమడుతున్నాడండి?
అంటే ఇక్కడ గమనిస్తే దేవునితో యుద్ధం చేస్తున్నాడు, లేదంటే దేవునితో బ్రెజిలింగ్ అనే వాక్యం సూచిస్తుంది. ఆ పరిస్థితిలో మరి యాకోబు నెగ్గుతున్నాడు. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, వాట్ ఈస్ ఆస్కింగ్, ఏమడుగుతున్నాడు? ఏమడగట్లేదండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. అక్కడున్న పరిస్థితుల్లో, అక్కడున్న సందర్భంలో ఏంటిది? దేవా, నీవు నన్ను దర్శించిన ఓకే, నన్ను దర్శించిన కేవలం మాట్లాడి నాతో వెళ్ళిపోకుండా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. ఏమడుగుతున్నాడు? అక్కడ అనేక విషయాలు ఉండొచ్చు అడగడానికి, కానీ ఏం చేస్తాడు? డబ్బు, ఐశ్వర్యం, ఆశ ఏమడగట్లేదు, బ్లెస్ చేయమని అడుగుతున్నాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. Amen. And he said, let me go for the day breaker. And he said, I will not let thee go except thou bless me. And he said unto him, what is thy name? And he said, Jacob. And he said, thy name shall be called no more Jacob but Israel. For as a prince has thou power with God and with men has thus prevailed. దేవునితో నువ్వు గెలిచిన కాబట్టి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుంది. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు. ఆశీర్వాదం ఏం చేస్తాడండి? మోసగాడిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. అంతకాలము మోసగాడనే మాటతోనే జీవిస్తున్నాడు, మోసం చేస్తున్నా కానీ ఆ రోజు వాడు దేవునితో బ్రెజిల్ చేస్తా, దేవునితో గెలిచిన తర్వాత ప్రివేల్ వాక్యం చదువుతున్నాను. అండ్ హీ ప్రివేల్డ్. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవునితో గెలిచినాడు కాబట్టి ఏ విషయంలో గెలిచాడండి? అడిగిన దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా, లేకపోతే విడిచిపెడతాను అనుకున్నాం. ఆ రోజు యాకోబు అడగకపోతే, దేవునితో పోరాడకపోతే ఏమైంది? ఈరోజు తన పేరు ఇంకా యాకోబుగానే ఉండేది. యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత అత్యధికంగా మరి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. మరి మూడో అంశం గమనిస్తే నిర్గమకాండం 33:18. నిర్గమకాండము 33:18. Then Moses requested, please let me see the dazzling light of your presence. The Lord answered. చూడండి 18 ఏమంటది? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఏమంటున్నాడండి? దేవుని చూడండి, మోషేకున్న అనుభవం ఏంటిది? దాదాపు 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని ముఖాముఖిగా చూడలేదు, కానీ కేవలము ఏం చేస్తాడు? సంభాషణ జరుగుతుంది, మాట ముచ్చట జరుగుతున్నది. దేవుడు తనకి హెచ్చరికలు ఇస్తూ వచ్చినాడు, ఆజ్ఞలు ఇస్తూ వస్తున్నాడు, ఆయన భవిష్యత్తు నేర్చుకుంటున్నాడు, బయాట్ చేస్తున్నాడు కదా, ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. కానీ తనకు వచ్చిన వాంఛ ఏంటిది? నేను దేవుడితో మాట్లాడుతున్నాను కానీ అసలు ఆయన ఎట్లుంటాడో తెలియదు. స్వరం మాత్రమే వింటూ వస్తున్నాను. ఆ స్వరం వింటున్నాను కానీ మోషకు వచ్చిన ఆలోచన, హి వాజ్ ఆస్కింగ్, దేవా నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను. మోషే అడిగిన వెంటనే ఏమన్నాడు? నీవు నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు కాబట్టి నేను నిన్ను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు కేవలం నా మహిమ కాదు, నువ్వు నా వెనుక భాగాన్ని నువ్వు చూడగలుగుతావు. కనీసం చూడాలి, వెనుక భాగము చూసే ధన్యత, ఆధిక్యత ఎప్పుడు వచ్చిందండి? నీ మహిమను నాకు బయలుపరచు, నీ కనబరచు అనే అంశం అడిగినప్పుడే వచ్చింది. అడగకపోతే ఆ వెనుక భాగం కూడా కనీసం చూడలేడు. ఆమేన్. ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్. అడుగుడి మీకు ఇయ్యబడును. అబ్రాహాము ఒక పట్టణాన్ని కాపాడని అడుగుతున్నాడు. యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెట్టని అడుగుతున్నాడు. ఇక్కడ మోషే
నీ మహిమను అంటే తన ఉద్దేశం ఏంటంటే దేవా ఇంత గొప్ప దేవుని మహిమ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని ఆ వాంఛ కలిగిన వాడు. ఆ వాంఛ ఏంటిది? దేవాని సమయం ఇంత సమయం ఇన్ని రోజులు నాకు గడిపాను కదా, నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను, నీ మహిమను చూడాలనుకుంటున్నాను. కేవలం నీ స్వరం వింటూ వస్తున్నాను, నీ స్వరం ద్వారా నన్ను ఇంత దూరం తీసుకొచ్చినావు. నీ మహిమను చూడాలనుకున్న ఆలోచన కలిగినప్పుడు ఏం చేస్తారు? వెనుక భాగము చూపెట్టగలిగి వేరే ఎవరైనా చూడగలిగిన ఎవరు చూడగలండి. మోషే ఆ ఘనత ఎందుకు అడిగినాడు కాబట్టి, అడగకుండా ఉంటే కనీసం ఆ వెనుక భాగం కూడా చూసేవాడు కాదు. అడుగుడి మీకు ఇవ్వబడు. సో మనం ఏం అడగాలి? వాట్ డూ యూ ఆస్క్? అది వ్యక్తిగతంగా మనం పరిశీలించుకోవాలి. దేవా నేను ఏం అడగాలి? అడిగే విషయంలో కూడా మనం సహాయం కోరాలి. వాక్యానికి అనుసారంగా అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇంకొక వ్యక్తి గురించి గమనిస్తే మనము కీర్తనలు 51 అధ్యాయము 10వ వచనం. దేవ నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతన మగు పుట్టించుము. రైట్? ఏమన్నాడంటే క్రియేటింగ్ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ అ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ఏమడుగుతున్నాడు? ఒక రాజుగా ఉండి ఆస్తులు అంతస్తు అన్నీ ఉన్నాయి కానీ తన వ్యక్తిగతంగా తనని తాను పరిశీలించుకుంటున్నాడు. దేవా ఏం చేయాలంట? దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనమగు పుట్టించుము. క్రియేట్ ఇన్ ఎ క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్. తన దృష్టిలో నా హృదయం క్లీన్గా ఉంది అనుకుంటున్నాడు కానీ ఇంకా దేవా క్రియేట్ ఇన్ ఎ క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్. దేవా మీరు నేను చేస్తే తప్పిదాలను మీరు వెతికి నన్ను కడిగి పరిశుద్ధపరిచి హృదయ శుద్ధి నన్ను కలిగజేయమని అడుగుతూ ఉన్నాడు. మంచి హృదయము నాకు అనుగ్రహించు. నేను చేసిన తప్పిదాలను, నేను చేసిన పాపాలను నన్ను క్షమించు అని క్షమాపణ ఎన్నోసార్లు తప్పు చేస్తానని క్షమాపణ అడుగుతూ వచ్చినాడు. తనకున్న ఆలోచన ఏంటిది? దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయము. క్రియేటింగ్ ఎ క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఆస్క్. దావీదు అడిగినట్టు ప్రతిరోజు కూడా దేవా నాకు ఏం కావాలంటే శుద్ధ హృదయము కలగజేయము. ఎందుకంటే మనం ఈ భయంకరమైన లోకంలో ఉన్నాము. ఏ విషయంలో తెలిసి ఏ విషయం తెలియకుండా మనం తప్పిపోతామో, మనకు తెలియకుండా మనం పడిపోతా ఉన్నాం. కానీ మనకి ఈ ప్రార్థన ద్వారా అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనము ఇక్కడ సొలొమోను గురించి ధ్యానిస్తూ ఉంటాం. తెలిసిన అంశం కాబట్టి మరి సొలొమోను రాజుగా అవ్వడానికి ఆయన అర్హుడు కాదు. కానీ దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి, నిబంధనని బట్టి మరి సొలొమోను అర్హత పొందుకొని రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత దేవుడు తనని దర్శించి ఏమంటున్నాడు? సొలొమోను నీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? ఏమడుగుతున్నాడండి సొలొమోను? Ask what I shall give you. And Solomon said, Thou hast shown unto thy servant David my father great mercy, according as he walked before thee in truth and in righteousness and in uprightness of heart with thee. And thou hast kept for him this great kindness, that thou hast given him a son to sit on his throne as it is this day. Give therefore thy servant an understanding heart to judge thy people, that I may discern between good and bad. For who is able to judge this thy so great people?
ఏమే ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. హల్లెలూయా. ఏమడుగుతున్నాడండి? దేవునికి ఒక రాజ్యం ఇచ్చిన కాబట్టి ఇజ్రాయేలే కాదు కదా, వేరే రాజ్యాన్ని కూడా, ఇజ్రాయేల్ మొత్తం అందరికీ నేనే రాజు ఉండాలని అడగట్లేదు. తనకు అప్పగించిన పని అనేది నువ్వు రాజుగా ఉండాలి. సో ఆయన రాజస్థానంలో కూర్చున్న తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు? తనకున్న జ్ఞానము, తనకున్న తెలివితేటలు రాజ్యం నడిపించడానికి సరిపోవు. ఎవరిని అడగాలి? బహుశా అనుకుందాం, దేవుడు దర్శించకపోతే ప్రతిసారి కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి, గైడెన్స్ తీసుకొని రాజ్యం నడిపించాలి. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అరే వీటికి రాజ్యం నడిపించడానికి రాదు, మరి సింహాసనంలో కూర్చోబెట్టారు, నేను దించివేమని చెప్తూ ఉంటారు. చాలాసార్లు మన పొలిటీషియన్స్ కూడా సరైన పరిపాలన చేయకపోతే ఏం చేస్తాము? ఈయనని అనవసరంగా ఎన్నుకున్నాము, ఈయనకి తెలివి లేదు, తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు, ఈయన దించేయండి, కొత్త వాళ్ళని పెట్టమని అడుగుతూ ఉన్నాం. సో అలాంటి స్థితిగతి, అలాంటి పరిస్థితి సొలొమోను ఎన్నుకోక ముందే దేవుడు తనని ఏం చేస్తాడు? దర్శించాడు. కలలో దర్శించేమన్నాడు, వాట్ డు యూ వాంట్, ఆస్క్ అండ్ ఐ విల్ గివ్ యూ. వేరేది ఏం అడగలేదండి. ఏమన్నాడు? నాకు జ్ఞానము కావాలి, అవివేకము కావాలి, తెలివితేటలు కావాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన ఈ గొప్ప రాజ్యాన్ని బట్టి ఈ ప్రజల్ని నేను ఏలడానికి, టు రూల్ అండ్ రెయిన్, ఈ ప్రజల్ని ఏలడానికి నాకు కావాల్సిన జ్ఞానము నాకు దయచేయమన్నప్పుడు సొలొమోను రాజు ఏదైతే అడిగినాడో అడిగింది ఇచ్చినాడు. తన వ్యక్తిగత జీవితంలో అడిగింది కూడా ఇచ్చినాడు. సొలొమోను రాజు కేవలం జ్ఞానం అడిగితే తనకి జ్ఞానంతో పాటు ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం కూడా ఇవ్వగలిగినవాడు. అందుకే ఆదిలో ఒక మాట గుర్తు చేస్తాడు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అడిగింది ఒకటి, అడిగింది ఇచ్చినాడు, అడిగింది కూడా ఇచ్చినాడు. యాస్ అండ్ హీ షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇయ్యబడును. జ్ఞానం కాకుండా ఇంకేదైనా అడిగితే జ్ఞానం పొందుకునేవాడు కాదు. సొలొమోను అంత జ్ఞానవంతుడు తనకన్నా ముందు, తన తర్వాత ఎవరు లేరు అని మనం ఎరిగిన వారు. ఎందుకు? అంత జ్ఞానం దేవుడు తనకు ప్రసాదించాడు. తర్వాత అంత జ్ఞానం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే సొలొమోను లాగా ఇంకొకరు నాశనం అవ్వదు కాబట్టి. సొలొమోను ఇచ్చినాడు, ఇక వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎక్స్ట్రీమ్ విజ్డమ్ ఎందుకు ఇవ్వలేదండి? సొలొమోనుకి ఇచ్చి చూసినాడు, సొలొమోను ఇచ్చిన జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేదు కాబట్టి దాని తర్వాత ఎవరికి కూడా అంత జ్ఞానం ఇవ్వలేదు. ఇచ్చిన జ్ఞానం ఇంకేమన్నాడు? జ్ఞానం కొద్దిగా నీకు ఇచ్చింది సరిపోకపోతే మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తా అంటున్నాడు. అంటే ఏంటిది? నీకు ఇచ్చిన జ్ఞానంతో నువ్వు బ్రతుకు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, సరిపోకపోతే నన్ను అడుగు, నేను నీకు ఇంకా ఇస్తా అంటున్నాడు, యాడ్ చేస్తా అంటున్నాడు, రీఛార్జ్ చేస్తూ అంటున్నాడు. సో మనము జ్ఞానం కొరకు అడుగుతూ ఉండాలి. అబ్రాహాము అడిగినాడు, యాకోబు అడిగినాడు, దావీదు అడిగినాడు, సొలొమోను కూడా జ్ఞానం కొరకు అడిగినాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు. మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే మరి ఒక స్త్రీ గురించి మనము ఎరిగిన వారు. హన్నా అనే స్త్రీ ఎవరంటే తను ఒక గొడ్రాలు, లేదా వేదన పడుతున్న స్త్రీ, వేదన పడుతున్న భార్య కదా, సంతానం లేని స్త్రీగా మనం గమనిస్తున్నాం. కానీ అదే సంతానం లేని స్త్రీ ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది. ప్రార్థన ఇస్ నథింగ్ బట్ అడగటం. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతున్నా? దేవా, నీవు నా గర్భాన్ని తెరిచి నీవు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను మళ్ళా తిరిగి నీ మందిరంలో వాడవడానికి ఇస్తాను. కేవలం నా గొడ్రాతనం తొలగించి నన్ను ఫలభరితంగా మార్చు.
నాకు ఈ దుఃఖం బాధ వేదన నుంచి నన్ను తొలగించు. ఒకే ఒక మాట చూడండి, దానికన్నా ముందు అనేక సార్లు వెళ్ళింది, ఇంత ఖచ్చితంగా అడగలేదండి. వెళ్ళింది, అర్పణం ఇస్తుందని తిరిగి వచ్చేస్తుంది. కానీ ఈసారి ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏంటంట, నీవు నాకు ఇస్తే నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను. నువ్వు కేవలం నా గర్భాన్ని తెరువు, నా కుమారుని అనుగ్రహించు. గర్భం తెరవని అడగలేదు, స్పెసిఫిక్గా అడుగుతున్నది. యాజ్ అండ్ యూ షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇవ్వబడును. అన్న ఏమడుగుతున్నది? గర్భాన్ని తెరవండి, నాకు కుమారుని అనుగ్రహించు, ఆ కుమారుని మందిరంలో ఇస్తాను అనుకుంటున్నది. ఏమైతే అడిగిందో దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ఏమైనా ప్రవక్త ముందు ఆయన కూడా కన్ఫర్మ్ చేసి ఏం చేశాడంట, నువ్వు నీ ప్రార్థన నేను వినలేదు, కానీ నువ్వు ఏదైతే అడిగినావో వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీకు అనుగ్రహించబడును గాక. ఏమైనా దైవజనుడు కూడా తన అడిగిన దాంతో ఏకీభవించినాడు. తన ఉద్యమాంచేది సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన కూడా ఆలకించబడాలని ఒక దైవజనుని కోరిక. ఈలాయ్ అదేవిధంగా అడిగినాడు, అదేవిధంగా తనతో ఏకీభవించాడు. దూరం నుంచి చూస్తే, అరే మేము చర్చ్కి వచ్చింది ఏంటిది, ఆమె చేసే ప్రవర్తన, ఆమె చేసే క్రియలు గమనిస్తే తాగుబోతున్న అలాగా చేస్తూ ఉన్నది. అందుకే అడిగినాడు, ఏంటమ్మా నువ్వు తాగొచ్చినావు మందిరానికి అంటే, నైనా నేను తాగి రాలేదు, నా హృదయ వేదన దేవుని మందిరంలో నేను దారపోస్తున్నాను. ఎందుకు? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే వింటాడు కాబట్టి, అడుగుడి మీకు ఇవ్వబడి నన్ను రాయబడదు కాబట్టి, ఇదిగో నేను దేవుని మందిరంలోకి వచ్చి అడుగుతున్నాను, నా తండ్రి నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అన్న ఆలోచనతో ఏం చేస్తుంది, అడిగింది పొందుకున్నది. అలాగే ఒక కుమారుడు కాదండి, కుమారుని తిరిగి దేవుని మందిరానికి ఇచ్చిన తర్వాత దేవుడు మరలా తన గర్భాన్ని తెరిచి, ఏ గర్భమైతే గుడ్రాలితనము అనుభవిస్తూ వచ్చిందో ఆ గుడ్రాలితనం తొలగించి ఫలభరితంగా మార్చి ఒక కుమారుని ఇచ్చిన తర్వాత తనకి అనేక సంతానం తనకు కలిగి ఉన్నది. ఎందుకు? అడిగింది కాబట్టి. ఒకరు అనుకుందాము, ఆ సంవత్సరం కూడా యథావిధిగా వచ్చి ఆ కానుకలు అర్పించి వెళ్ళిపోతే ఏమైంది, ఇంకా ఆమె గుడ్రాలుగానే ఉండేది. అడిగింది అంటే గుడ్రాతనం నుంచి తొలగించి నన్ను తల్లిగా చేయి, ఫలభరితంగా చేయి అడిగింది కాబట్టి, యాజ్ అండ్ యూ షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇవ్వబడును. అలాగే న్యాయాధిపతులు 6వ అధ్యాయము ఇంకొక సందర్భంగా గమనిస్తే, న్యాయాధిపతులు జడ్జెస్ చాప్టర్ 6 న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ 36 నుంచి 40 వచ్చిన వరకు కూడా, 36 నుంచి 40 వరకు, చాప్టర్ 6 వర్స్ 36 నుంచి 40 వరకు అక్కడ ఆ సిచ్యువేషన్ మనం గమనిస్తే దేవుడు గిడియోని పిలుచుకుంటాడండి. గిడియోను ఏ విధంగా ఉన్నాడు? గిడియోను చివరి వంశము, తక్కువ కుటుంబానికి చెందినవాడు, తక్కువ జాతికి చెందినవాడు. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు భయభ్రాంతుడై, నేను పిండులు బుక్కునే వాడిని, నేను యుద్ధము చేయలేను అన్నాడు. కానీ దేవుడు తనని ఏమని పిలిచాడు? బలాఢ్యుడని పిలుస్తున్నాడు. thou mighty man of valor. బలాఢ్యుడని పిలిచిన తర్వాత ఆయనకి ఇంకా డౌట్గా ఉన్నది. నేను ఇంతవరకు యుద్ధం చేయలేదు, నేను ఇంతవరకు గొడవపడలేదు, నేను అసలు వెళ్ళలేను, నన్ను ఎవరు గుర్తించారు, నేను పిలిస్తే 10 మంది కూడా రాదు, నా పని నేను చేసుకుంటున్నాను అంటే దేవుడు అన్నాడు, నేను నీ ద్వారానే నేను ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించబోతున్నాను. దేవుడు పిలుచుకున్నాడండి. ఎక్కడో దాగి ఉన్న స్థితిగతిలో భయభ్రాంతులతో భయపడుతూ, ఎక్కడ శత్రువులు వస్తారా, ఎక్కడ వాళ్ళని చంపేస్తారా, ఎక్కడ వాళ్ళ ఆహారం దొంగలించబడుతుందా అనే భయముతో దాక్కొని పని చేసుకునే వ్యక్తిని దేవుడు గమనించి, దేవుడు దర్శించి, పిరికివాణ్ణి తన పేరు మార్చి, ఇంతకుముందే మనము మోసగాని పేరు మార్చి ఆశీర్వాదకరంగా మార్చినాడు. మరి ఇక్కడ గిడియోని పిలిచి, నువ్వు పిరికివాణి కాదు, నువ్వు బలాఢ్యుడివి, యువర్ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. ఆ పేరు మార్చిన తర్వాత తనకి ఇంకా డౌట్ ఉన్నది. ఎవరైనా 2 సైన్స్ అడుగుతున్నాం. ఏం చేయాలంట? ఈ గొర్రె బొచ్చు మీద
మంచు పడాలని ఒక కండిషన్, అని అడిగిన రీతిగానే మార్నింగ్ లేసేసరికి కేవలం గొర్రెబొచ్చు మీద మంచునది చుట్టంతా ఎండిపోయింది అని ఇంకా డౌట్. ఇది ఏ విధంగా సాధ్యము? ఇంకా దేవుడితో సంభాషణ దేవా ఇంకొకసారి అడుగుతాను. ఇప్పుడేంటంట చుట్టూ తడిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రము డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి అని ఇంకా డౌట్. దేవుడు నిజంగా నన్ను పిలిచాడా? నేను నిజంగా బలాడుతున్నా? నేను ఇస్రాయేల్ ప్రజలు నా ద్వారా దేవుడు విడిపిస్తాడా? ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ ఉన్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో, నిజమా అబద్ధమా తెలియని పరిస్థితిలో దేవుడితో సంభాషణ దేవుడు అడిగితే ఏం చేస్తాడు? దేవుని సూచనలు అడుగుతాడు. దేవుడు సూచన అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను చెప్పింది చేస్తావా చేయని ఇష్టం, నేను పిలిచిన నీ ద్వారా నేను గెలిపిస్తా అన్నాను కదా. దేవుడు కోపగించుకోవట్లేదండి, దేవుడు వ్యసనం చెందట్లేదు. దేవుడు ఓర్పుకి సహనం కలిగి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి, సరే నువ్వు నాకు సూచన అడిగినా కదా, క్లారిటీ గురించి ఇక నేను అడిగింది సూచనలు కూడా నేను నెరవేరుస్తాను. అంత గొప్ప దేవుణ్ణి సూచన అడగడం కరెక్టా? తనకున్న డౌట్ ఏం చేస్తాడు? క్లియర్ చేసుకుని తర్వాత సూచన నెరవేర్చబడిన తర్వాత ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళినాడు. దేవుడు తన ద్వారా ఇస్రాయేల్ ప్రజల్ని మిద్యాల నుంచి ఏం చేశాడ? కాపాడగలిగాడు. ఒకరు అడగకపోతే ఆయన భయంతోనే వెళ్ళేవాడండి, కన్ఫర్మ్తో వెళ్ళేవాడు కాదు. సూచనలు అడగకపోతే వెళ్తా అనేవాడు, వెళ్ళేవాడు కానీ డౌట్తోనే వెళ్ళేవాడు, అనేక ప్రశ్నలతో వెళ్ళేవాడు. కొన్ని అడుగులు వేయడము, నేను నిజంగా దేవుడిని పిలిచినాడా, నేను నిజంగా చేయగలుగుతున్నా, ఇంకా కొంచెం దూరం వెళ్ళి నేను నిజంగా చేయగలుగుతున్నా, అలాంటి డౌట్ని అలాంటి ఆలోచనతో వెళ్ళేవాడు. కానీ ఏమని అడిగినాడు? సూచనలు అడిగిన తర్వాత, సూచనలు దేవుడు తన జీవితం నెరవేర్చబడిన తర్వాత ఏం చేశాడు? కన్ఫర్మ్ చేశాడు. తనలో, తన మనసులో, తన తలపులో ఉన్న చెడుతనం అంతా కూడా నెగిటివ్ థాట్స్ తొలగించి, మన దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, నన్ను బలాటిగా నిలిచాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నేను తప్పకుండా ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యాల చేతుల నుంచి నేను రక్షించుకోగలుగుతాను. హల్లెలూయా. ఆమేన్. మరి ఇన్ని విషయాలు జరిగినము దేవుడు అనేక మంది జీవితాల్లో అడుగుడి మీకు ఇవ్వబడుతున్న వాక్యం తెలిసిన అలాంటి అడగటము మనం నేర్చుకోవాలి. మనం అనుకోవచ్చు, అరే నేను చూడండి ఈరోజు గిద్యోను సూచనలు అడిగినారు కాబట్టి ఈరోజు నేను అడగచ్చు అంటే అడగండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే కదా వాక్యానికి అనుసారంగా మీరు అడగండి, తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఎలీషా జీవితం కూడా గమనిస్తే ఏమడిగాడండి? ఎలీషా ఏం అడగట్లేదు. స్థితిగతుల్లో పరిస్థితులు ఉన్నప్పుడు, బయలు ప్రవక్తల ముందు నిలబడ్డప్పుడు, దేవా నీ అగ్నిని పంపించు, నాకు ఇంకేం వద్దు, వీళ్ళతో సవాల్ చేస్తున్నాడు. మీ బయలుదేడు గొప్పవాడైతే ఇదిగో ఈ దహన పని అంగీకరించమని చెప్పు. నా దేవుడు గొప్పవాడైతే మీరు నా దేవుడిని ఆరాధించాలి, నా దేవుడిని పూజించాలి. ఒకవేళ మీ అర్పణను అంగీకరించబడితే నేను మీ వైపు మారిపోతాను. అలాంటి ఛాలెంజ్ అండి. ఒక నిజంగా అనుకుంటాము, ఒక దేవుడు కనికరించి కరుణించి లేకపోతే దేవుడు జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఏంటిది? అంత గొప్ప దైవజనుడు ప్రవక్త ఏం చేయాల్సి వస్తుంది? బయలు ప్రవక్తను ఆరాధించాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాము? హీ న్యూ హిస్ గాడ్. తన దేవుడు తన సంపూర్ణంగా ఎరిగినవాడు కాబట్టి ఏం చేశాడు? వీళ్ళతో నేను సవాలు విసురుతాను. 400 బయలు ప్రవక్తలు కూడా ఏమీ చేయలేకపోయినారు. దేవుడు ఎలీషా అడిగినాడు, ఏమీ అడిగినాడు, నువ్వు నాకు ఏం చేయాలంట? ఏం చేయొద్దు, కేవలం అగ్నిని పంపించు, ఈ అర్పణను అంగీకరించు. రైట్. అక్కడ గమనిస్తే అక్కడున్న నీటిని, అక్కడున్న అర్పణ అన్నీ కూడా ఏం చేయాలంట? కన్జ్యూమ్ అంటే ఆగి అయిపోయిందండి అగ్నితో. అగ్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? నీళ్ళున్న దగ్గర అగ్ని ఆరిపోతుంది. కానీ దేవుడు పంపించిన అగ్ని ఏమైందంట? ఆ నీటిని ఎండగొట్టింది, దాని మీద ఉన్న బలిని కూడా అర్పించగలిగాడు. మనం చాలాసార్లు ఈ విషయము మనం ఎవరి మీద శాపము ప్రకటించడానికి లేమంటాడు. అలాంటి స్థితిగతి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిని మనము ఆహ్వానించగలుగుతాం. వి షుడ్ కాల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అ సిచ్యువేషన్.
దేవుడు ఎన్నో పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోండి. నా సొంత శక్తి ఏలియా శక్తిశాతం ఏంటిది? అందరినీ 400 మందిని జమ చేయడము, వాళ్ళతో సవాలు విసిరగట్టము మాత్రమే చేయగలిగాడు. బలిపీఠాలు కట్టించగలిగాడు. బలులు అక్కడ ఏం చేశాడు? ఆ గేదెలు కానీ ఏదైతే ఉన్నాయో ఆ పశుపక్షులని అక్కడ పేర్చడమే ఆయన చేయగలిగాడు. కానీ దాన్ని దహించడానికి అగ్ని ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మనుషులకు ఏదైతే సాధ్యమో మనుషులు మనం అందరం వరకే చేయగలుగుతాం. యాజ్ అండ్ హీ షల్ రిసీవ్. ఏమడిగాడు? దేవా, నీ రాజ్యం నుంచి పరలోకం నుంచి అగ్నిని పంపించు, దీని దహన బలిగా మీరు అంగీకరించాడు. ఏలియా అడిగాడు, దేవుడు జోక్యం చేస్తున్నాడు. అనేక అన్యజనుల మధ్యలో దేవుడు తనని హెచ్చించినాడు. అక్కడ వాక్యం తెలుసు, ప్రతి ఒక్కరిని పట్టుకొని చంపిన వాక్యం తెలుసు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఇచ్చినాడు. మరి ఏదైతే ఇస్తున్న సమయం అంతా కొద్ది నిమిషాలు మాత్రమే. అని నెత్తినోరు కొట్టుకోలేదు. సవాల్ విసిరినప్పుడే దేవుడు విన్నాడు. దేవుడు ఎవరి వైపు ఆగి చూస్తున్నాడు? ఏలియా వైపు ఉన్నాడు. ఇంకొక ఇన్స్ట్రక్షన్ నాకు ఇస్తే నేను చేస్తా. దేవా, అగ్నిని పంపించు, అగ్ని పంపిస్తాడు అని బలిగా అర్పించబడేది. చూడండి, 2 రాజులు 20 అధ్యాయము 1 వర్షం గమనిస్తే మనం ఆ అంశాలు చూడండి. ఏం చేస్తే క్లుప్తంగా చెప్తాము. అక్కడ హెజ్కియాని మనం గమనిస్తున్నాం. హెజ్కియా అనే రాజు. హెజ్కియా దగ్గరికి నాతాన్ అనే ప్రవక్త వచ్చి యెషయా అనే ప్రవక్త వచ్చి ఏం చేస్తాడంటే, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని మాత్రం తెలుస్తుంది. హెజ్కియా వెంటనే ఆ గోడ వైపు తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, నన్ను స్వస్థపరచు. సవాల్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, దేవా, నేను చేసిన తప్పేంటిది? నన్ను ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు? నేను ఎందుకు చనిపోవాలి? చనిపోయే స్థాయి ఇది నాది కాదు, చనిపోయే ఏజ్ నాది కాదు. నేను బహుశా నేను ఇంకా యవ్వన కాలంలో ఉన్నాను, నేను వృద్ధుని కాదు. నీ వాక్యాన్ని గమనిస్తారుగా, లేదా నా పితరులైన దావీదు ప్రకారంగా నేను జీవిస్తూ వచ్చినాను, యథార్థంగా ఉన్నాను, దేవుని రాజ్యాన్ని నడిపించే విషయం యథార్థంగా ఉన్నాను, ఇలాంటి చెడుతనం చేయలేదు. అన్ని విషయాలు నేను కరెక్ట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు చనిపోవాలి? హీస్ ఆస్కింగ్ గాడ్, నేను ఎందుకు చనిపోవాలి? ప్రార్థన చేయకపోతే తన ఆయుష్ పొడిగించబడేది కాదు. అడిగినాడు కాబట్టి చూడండి, 15 years అని అడగట్లేదు, కానీ ఎందుకు చనిపోవాలి? వాట్ రాంగ్ డిడ్ ఐ డు? నేను ఏం తప్పు చేసినాను? తనలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన తీసుకునే నిర్ణయాన్ని తగ్గించుకొని తనకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినాడు. ఒక ప్రవక్త చెప్పిన తర్వాత హెజ్కియా ప్రవక్త చెప్పిన మాటని నమ్మి విశ్వసించి తన ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకునే పరిస్థితిలో ఉంటే ఆయన తప్పకుండా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించేవాడేది కాదు, తప్పకుండా చనిపోయేవాడు. ఏమేం దేవుడు చెప్పిన మాట కదండి, దేవుడు చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ప్రవక్త రాజ్యం అడుగు పెడితేనే ప్రతి ఒక్కరు వణికేవాడు. అందుకు ఒక సందర్భంలో సమయాలు ఒక ప్రాంతానికి వస్తే అందరూ భయపడుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఓ సమయాలు నువ్వు వస్తే కరెక్టే, కానీ శుభవార్తతో వచ్చినావా అని అడుగుతున్నారు. ప్రవక్తను చూస్తే భయం. ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చబడుతుంది. ఏ వార్త చేస్తున్నాడో అదే ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన అంగీకరించారు. కానీ ఏమన్నాడు? నో, దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు, నేను చనిపోవడానికి అనర్హం ఉండొచ్చు, ఏ పరిస్థితి ఉండొచ్చు, కానీ చనిపోవడానికి సిద్ధంగా లేను. దేవుడు తన ఆయుష్ ఎప్పుడు తన అడిగిన తర్వాతనే, ప్రార్థన చేసిన తర్వాతనే, విజ్ఞాపన చేసిన తర్వాతనే, దేవుడితో కూర్చొని సవాలు విసిరిన తర్వాతనే. మనకు తెలుసు ఎంత యథార్థంగా ఉన్నాడో. దేవుని తండ్రిలోకి వెళ్ళి, దేవా, నేను చనిపోవడం లేదు, నా తప్పు ఏంటిదో నాకు తెలియజేయి, అప్పుడు నువ్వు చెప్పిన మాట నేను అంగీకరిస్తాను, నేను చనిపోవడానికి సిద్ధమే. కానీ దేవుడు కూడా తన తీసుకున్న నిర్ణయాన్ని తగ్గించుకొని ఏం చేస్తాడు? తన ఆయుష్ పొడిగించినాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి మనం గమనిస్తే, మరి డానియల్ చాప్టర్ 7, దానియలు 7వ అధ్యాయం 15-16 గమనిస్తే ఏమంటున్నాడు? దానియలు రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు.
రాజమన్నాడు, నేను కన్న కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు, మీరు ఎవ్వరు ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా మీరు ఏం చేయలేరు, ఈ రాజ్యంలో అంత జ్ఞానం ఎవరికి లేదండి. ఓ రాజా, నువ్వు కళ చెప్తే కళభావం చెప్పడానికి జ్ఞానులు ఉన్నారు, కానీ నువ్వు కన్నా కళని ఆ భావం చెప్పడానికి అంత జ్ఞానవంతులు ఇక్కడ ఎవరు లేరు, అంత జ్ఞానం కలిగింది ఇక్కడ ఎవరు లేరండి. కానీ ఒక ధాన్యాలు దొరికిన తర్వాత, ధాన్యాన్ని వెతికిన తర్వాత ఏమన్నాము, ధాన్యాలు ప్రార్థన చేసిన తర్వాత ధాన్యాలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, అడుగుతూ వచ్చినాడు. ఏమని అడుగుతున్నాడు, దేవా నీవు నాకు ఏం చేయాలంట, కళ చెప్పండి, కళ భావం కూడా చెప్పండి. ధాన్యాలు అడగకపోతే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధాన్యాలు అడగకపోతే కళ తెలిసేది కాదు, కళ భావం కూడా తెలిసేది కాదు. ధాన్యకున్న పరిస్థితి ఏంటిది, నేను చనిపోవద్దు, నాతో పాటు జ్ఞానం కూడా ఎవరు చనిపోవద్దు. ఆ నిర్ణయం రాజు తీసుకున్న నిర్ణయం అది రాంగ్. అది ఏం తెలియక ఒక పని రాజు చేస్తున్నాడు. సరే పోతే పోనీ, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలోకి వెళ్తాను, మొరపెట్టుకుంటాను, దేవుని అడుగుతాను, దేవా నాకు జ్ఞానం దయచేయండి. ఆ కళ చెప్పండి, కళ భావం కూడా చెప్పండి. నేను బ్రతుకుతాను, నాతో పాటు ఇక్కడ ఉన్న జ్ఞానంలో బ్రతుకుతాడు, ఈ రాజ్యాన్ని బ్రతికిస్తాను. యాస్ అండ్ ఈ షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇయ్యబడును అనే అంశాన్ని ధ్యానిస్తుంది. ధాన్యాన్ని అడిగితేనే కళ భావం తెలియవచ్చింది. నాకేమి పోతే పోని, నేను ఎట్లా ఇక్కడ బానిసలు వచ్చిన చంపుకొని ఇష్టం అని అనట్లేదండి. ఆయన కాపాడుకోగలిగినాడు, తనను కాపాడుకున్నాడు, తన చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడగలిగినాడు. ఈరోజు దేవుడు మనల్ని కాపాడినట్లయితే, బ్రతికించినట్లయితే మనల్ని మనం కాపాడుకొని చుట్టుపక్కల వాళ్ళ బాధ్యత కూడా మనము వహించాలి. నేను మంచిగా ఉండాలి, అందరు నాశనం అవ్వాలని కాదండి. నేను మంచిగా ఉండాలి, నాతో పాటు ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా క్షేమము కలిగి ఉండాలి. బహుశా అన్నిలో ఉండొచ్చు. అక్కడ ధాన్యాలు దేవుడిని నమ్ముకునేవాడండి. చుట్టుపక్కల ఉన్నది అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మెజిషియన్స్ అంటాం, సార్సరర్స్ అంటాం, జ్ఞానులను పిలుస్తున్నాం. లోకానికి ఉన్న జ్ఞానం ఏం చేయలేకపోయింది. దేవుని జ్ఞానం ఒక్కటే ధాన్యాన్ని, చుట్టుపక్కల ఉన్న జ్ఞానులని కాపాడగలిగింది. మనం పాత నిబంధన అనేక మనము సందర్భాలు చూస్తూ వచ్చినాము. మరి లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం గమనిస్తే, మనం శిష్యుల దగ్గరికి వస్తే, ఇప్పుడు మనం అబ్రాము, యాకోబు, మోషే, దానియేలు, హన్నా, గిడియోను, వీళ్ళందరూ కూడా ఏ విధంగా దేవుని అడుగుతూ వచ్చినారో మనం నేర్చుకుంటారు. అడిగింది వాళ్ళు పొందుకున్నారు. యాస్ అండ్ యూ షల్ రిసీవ్, అడుగుడే మీకు ఇయ్యబడును. వాళ్ళు ఏం అడిగినారు, వాళ్ళు ఏం పొందుకున్నారు, ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చినాం. సో ఇక్కడ గమనిస్తే మరి లూకాసు వార్త 11వ అధ్యాయము శిష్యులు దేవుని గమనిస్తూ వచ్చినారు, యేసుక్రీస్తుని గమనిస్తూ వచ్చినారు. ఏం చేశారంట, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనని అడిగాను. ఏమడుగుతున్నారండి శిష్యులు? యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను తన శిష్యులకు ఏ విధంగా ప్రార్థన నేర్పించినాడో, ఇప్పుడు మేము నీకు శిష్యులుగా ఉన్నాం కాబట్టి మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. టీచ్ అస్ టు ప్రే. ఏమనగట్లేదండి, ఎట్లా స్వస్థత పరచాలి కదా, 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా మార్చాలి కదా, లెట్ బ్రేక్ఫాస్ట్, లెట్ లంచ్ అని ఎట్లా చెప్పాలి, అవన్నీ అడగట్లేదండి. వాళ్ళు యేసుక్రీస్తులో ప్రయారిటీ ప్రాముఖ్యంగా ఏదైతే గమనించినారో, దేని ద్వారా ఆయన శక్తి పొందుకుంటున్నాడో, దేని ద్వారా ఆయన అద్భుతాలు సూచకలు చేయగలుగుతున్నాడో ఆ అంశం నేర్పించమని అడుగుతున్నారు. ఏమని గమనించినారు, ఈయన పొద్దుగూకుడు కదా. ఈ రోజు మనం ఏ విధంగా 24 hours మొబైల్ మీద ఉంచినామో, ఆ రోజు దేవుడు ఏం చేశాడంట, యేసుక్రీస్తు అనుకున్నాం 24 గంటలు అంటే తనకున్న సమయంలో ప్రార్థన సమయం గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఏమడుగుతున్నారు శిష్యులు, ప్రార్థన చేయటము నేర్పించండి. టీచ్ అస్ టు ప్రే. మరి ఏమంటున్నారు,
ప్రార్థన నేర్చుకుంటే, ప్రార్థన చేస్తే అప్పుడు మేము కూడా యేసుక్రీస్తు లాగా అద్భుతాలు, సూచకలు, స్వస్థతలు మేము కూడా చేయగలుగుతాము. వాళ్ళకి చేయాలని ఉంది, చేయలేకపోతున్నారు. ఏంటిది? వాళ్ళలో ఏం లేదు, ప్రార్థన శక్తి, ప్రార్థన అనుభవం లేదు కాబట్టి, ప్రార్థన చేయడం రాదు కాబట్టి, వాళ్ళకి ఎవరు నేర్పించలేదు కాబట్టి, వాళ్ళ ఫస్ట్ థింగ్ ఏంటిది? దేవా మాకు ఆస్తుంది, అంతస్తు, డబ్బు ఏం అవసరం లేదు, ప్రార్థన చేయడం నేర్పించలేదు. ఎందుకంటే ప్రార్థన చేయడం నేర్చుకుంటే, అడగడం నేర్చుకుంటే, అడిగిన తర్వాత సమస్త మనం పొందుకోగలుగుతాము. యాస్ అండ్ యూ షల్ రిసీవ్. టీచ్ us టు ప్రే, అంటే టీచ్ us టు ఆస్క్ గాడ్. నీ వాక్యానికి అనుసారం మేము ఏం అడగాలో, ఏమి చేయాలో ఆ విషయం నాకు నేర్పించమని అడుగుతుండగా మరి యేసుక్రీస్తు శిష్యులకి ప్రార్థన చేయడము నేర్పిస్తాం. హల్లెలూయా. అదే సందర్భంలో గమనిస్తే కుష్ఠరోగులు వచ్చేయమడిగారు, మాకు స్వస్థపరచు, నీ చిత్తమైతే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ హీల్ us. ఆ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళిపోతున్న యేసుక్రీస్తుని ఆపి, నీ చిత్తమైతే మమ్మల్ని స్వస్థపరచు. ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గర, దేవా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. ఆ గుడ్డివాడు భరతమేసి వెళ్ళిపోతున్నాడు, కేవలం తన స్వరం వినడండి. ఓ దావీదు కుమారుడా, వెళ్ళిపోతున్న వాడిని ఆపేమని అంటాడు, ఓ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. నన్ను కరుణించు, నా కళ్ళు స్వస్థత కావాలి, నా కంటి చూపు కావాలి, నా మనోనేత్రాలు తెరవండి, నేను చూడాలనుకుంటున్నాను. ఇంతకాలం గుడ్డితనంతో నేను బిచ్చగాడిగా బతుకుతున్నాను, ఇక మీదట బిచ్చగాడు బతకడానికి అవసరం లేదు. నాకు కళ్ళు ఇవ్వండి, నాకు నా మనోనేత్రాలు తెరవండి, గుడ్డితనం తొలగించండి. శిష్యులు బిజీగా ఉండి ఏం చేస్తారు? యేసుక్రీస్తుని వెంబడి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సన్ ఆఫ్ డేవిడ్ ఆ గుడ్డివాని స్వరం విని కేకలు పెట్టాడండి. ఇంకా ఇంత గమ్మునుండమని చెప్తే ఇంకా అంత బిగ్గరగా అరుస్తూ, ఓ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగినప్పుడు కనికరం కలిగిన యేసుక్రీస్తు కాబట్టి కనికరించి వెంటనే ఆగి తన వైపు తిరిగి, ఏం కావాలి నీకు? ఏం కావాలి? నాకు ఏం వద్దండి, స్వస్థత కావాలి. వెండి బంగారాలు అడగట్లేదండి, వైద్యురాలు అడగట్లేదు, నా మనోనేత్రాలు తెరవండి, నేను చూడాలనుకుంటున్నాను, నీ గురించి విన్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు నుంచి విన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఆ మార్గం నుంచి వెళ్తుంటే ఆపలేనాడు. మరి యేసుక్రీస్తు ఏ విధంగా ఉంటాడో చూడాలనుకున్నాడు, కానీ చూడలేని పరిస్థితి. ఎందుకు? గుడ్డితనం ఉంది. నా మనోనేత్రాలు తెలిస్తే నేను నిన్ను సంపూర్ణంగా చూడగలుగుతాను. మనము మన మనోనేత్రాలు తెరవబడాలని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వాక్యంలో ప్రత్యక్షత ఉన్నది, రెవల్యూషన్ ఉంది. ఆ హిడెన్ ట్రెజర్ మనకి బయలుపరచబడాలంటే, కనబరచాలంటే ఏం చేయాలంట? మనము అడగాలి. దేవుడు మనకి ఏం చేస్తాడో వివరిస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు మనల్ని వాక్యం ధ్యానిస్తాడు. ఆ వాక్య వివరణ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చాలాసార్లు కూడా మనము నాకు చదువు రాదండి, నేను చదవలేకపోతాను అనుకుంటున్నాం, కానీ మరి ఇప్పుడున్న టెక్నాలజీలో ఆడియో బైబిల్ అంటాం కదా, వాక్యం మనము వినగలుగుతాం. చదువు రాకపోయినా కానీ, ఏ భాషనే కానీ, నీ చదువు రాకపోయినా కానీ చదవడానికి, వాక్యం వినడానికి నీకు అందుబాటులో నీ మొబైల్లోనే ఉండేది. మనం చదవగలుగుతాము, వినగలుగుతాము, మనం రాయగలుగుతాం, ప్రకటించగలుగుతాం. సేమర్థమా నా మనోనేత్రాలు తెరవండి, నాకున్న ఈ బంధకము, నాకున్న గుడ్డితనం తొలగించండి. నేను వాక్యం చదువుతున్నాను కానీ దాంట్లో అంశం అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు అవసరం వివరించండి కదా. ఆ నపుంసకుడు ఏం చేస్తాడు? చర్చ్కి వచ్చినాడు, వాక్యం ధ్యానించుకుంటా రథంలో వెళ్తున్నాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు. నా దేవుడు ఏం చేస్తున్నాడు? తను ఉదవాంచండి, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఘోష మనసులో అనుకున్నాడేమో, అరే ఎవరైనా నాతో కూర్చొని చెప్తే బాగుండు అనుకుందాం. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? దగ్గరలో ఎవరున్నారా, ఏ దైవజనుడు ఉన్నారా, ఏ ప్రవక్త ఉన్నారా, ఏ డిసైపుల్ చూసి ఫిలిప్ని పంపించి, ఫిలిప్ తనని దర్శించి ఏం చేస్తాడు? తనతో పాటు కూర్చొని వాక్యము బోధించి, వాక్యాన్ని వివరించిన తర్వాత ఏం చేస్తాడు? వెంటనే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వగలిగినాడు. థ్యాంక్ యూ అని చెప్పట్లేదండి, విన్నాడు, కన్విన్స్ అయినాడు. కన్విక్ట్ అయిన ఏమన్నాడు? అవును, తప్పు చేస్తాడు, నాకు వాక్యమైన సత్యం తెలిసింది కాబట్టి ఏం చేయాలంటే వెంటనే నేను
బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా ఆలస్యం చేయలేదండి. కొన్నిసార్లు మనుషులను దేవుడు పంపిస్తాడు వివరించడానికి, కొన్నిసార్లు దేవుడు స్వయం పరిశుధాత్మతో సహాయంతో నీకు వాక్యాన్ని వివరిస్తాడు. హల్లెలూయా. ఏమైనా చూడండి, ఇంకా మనము అనేక అంశాలు గమనిస్తే జక్కయ్య కూడా దర్శించినప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఆ ట్యాక్స్ కలెక్టర్ లాగా ఐ విల్ రిటర్న్ ద అమౌంట్ చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు కరెక్ట్ ఆ చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూసి, జక్కయ్య ఈరోజు నువ్వు దిగిరా, నేను నీ ఇంటికి ఏం చేశాట సహవాసం చేస్తాను, ఐ వాంట్ టు హ్యావ్ సఫర్ విత్ యూ. వెంటనే ఏమన్నాడు? నేను ఏదైతే తప్పు చేసినావు ఆ తప్పు నాకు గ్రహించినాను కాబట్టి ఇదిగో నేను సరిదిద్దుకొని ఐ విల్ డూ వాట్ ఐమ్ సపోజ్. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? ప్రార్థన చేసి, దేవా అందరిలాగా కాదు, పరలోకం వైపు తన కన్నులు ఎత్తడానికి కూడా ఆయనకి ధైర్యం సరిపోకుండా, నేను పాపిని, నన్ను క్షమించు. లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. మనం ఏం చేయాలంట? వి షుడ్ ఆస్క్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడిగినప్పుడు నువ్వు క్షమించబడతావు. ఏమే స్టీఫెన్ కూడా ఏమైనా తప్పు చేస్తాడు? స్టీఫెన్ ఏం తప్పు చేయలేదు. యాక్ట్స్ 7:60 కదా, అపోస్తలుల కార్యం 7:67 గమనిస్తాము. తండ్రి వీరేం చేస్తారో వాళ్ళకి తెలీదు, వాళ్ళని క్షమించు. ఫర్గివ్ దెమ్ ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అక్కడ ఏం చేస్తాడు? షఫెన్తో ఏం చేయబడుతున్నారు? రాళ్లతో కొడుతున్నారు. కానీ స్టెఫెన్కున్న ఆత్మ ఏంటిది? యేసుక్రీస్తు ఆత్మ తన సంపాదించగలిగాడు కాబట్టి ఏమన్నాడు? క్షమించు. ఎవరిని క్షమించాడు? శత్రువుని క్షమించు అంటాడు. అందుకే మత్తయి సువార్త రాయబడ్డది. పొరుగువాని ప్రేమ అన్నీ చెప్తున్నాడు, కానీ నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. లవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషించిన వారిని కొరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. సో మనం ప్రార్థన చేయాలి, మనం క్షమించాలి. మనం వ్యక్తిగతంగా మనం క్షమాపణ అడగాలి, మనము ఇతరులని క్షమించాలి. యేసుక్రీస్తు కూడా అదే స్థితిగతులు ఉన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం గమనిస్తే ఏమన్నాడు? ఆ సైనికుల పట్ల, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అంటే వాళ్ళ మననెట్లో తెరవండి, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వండి, రక్షణ అనుభవంలో నడిపించండి. వాళ్ళు చనిపోవడానికి వీల్లేదు, రక్షణ లేకుండా చనిపోవడం వీల్లేదు. ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకొక ఆపర్చునిటీ దయచేయండి. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ జీవిత రక్షణకరం జరిగించండి. అది నా ప్రార్థన. నశించుకోవద్దు. మరి స్టీఫెన్ యేసుక్రీస్తుని గమనించి శిష్యుడు కాకపోయినను, అపోస్తలుడు కాకపోయినను, ఒక పెద్ద దైవజ్ఞుడు కాకపోయినను, స్టీఫెన్ ఏంటిదని ఒక వాలంటీర్ మాత్రమే చర్చ్లో. ఒక వాలంటీర్ రాత కొట్టి చంపబడుతున్నప్పుడు ఏం చేశాడంట? ప్రార్థన చేసి క్షమాపణ అడుగుతున్నాడు. మరి యేసుక్రీస్తుడు ఏ తప్పు చేయలేదు, కానీ అక్కడ ఏంటిది? సిలువ వేయబడ్డాడు. ఆ పరిస్థితిలో తండ్రి మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకబడి వాళ్ళని క్షమించు. మరి ఈరోజు ఈ సాయంత్రం స్థలంలో వాక్యం వింటుండగా ఫస్ట్ థింగ్, ఆస్క్ ఫర్గివ్నెస్ ఫర్ యువర్ సెల్ఫ్. అడుగుడి మీకు ఇవ్వబడింది. మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితంలో మనం అడుగుతాము, తర్వాత ఇతరుల కొరకు అడుగుతాము. ఏమైంది? అన్న వ్యక్తిగతంగా కదా, ఒక్క రాయి 2 పిట్టలు అంటావా? ఏమొచ్చింది? ఫస్ట్ థింగ్ ఆమె గర్భము తెరవబడ్డది, తల్లిగా మార్చబడ్డది. తర్వాత ఏం చేసేది? తన ఆశ్చర్యకరంగా మార్చబడ్డది. ఒకే తల్లి 2 క్రియలు చేసింది. సంతానం పొందుకొని ఒక అడగడం ద్వారా, ఒక ప్రార్థన ద్వారా సంతానము పొందినప్పుడు తన కుటుంబం నింపబడ్డది. అదేవిధంగా దేవుని రాజ్యంలో లేదంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప దైవజనుడు లేదంటే ఒక గొప్ప ప్రవక్త అవసరం కాబట్టి, ఆ గొప్ప ప్రవక్త సమయాలు తన గర్భంలో దాగి ఉన్నాడు కాబట్టి తన కుటుంబంలో గుడ్రాతనం తొలగించబడ్డది, ఫలభరితంగా మార్చబడ్డది. అన్న అదే గుడ్రాతనము ఎక్కడ ఉన్నదండి? ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ప్రవక్త లేడు, ప్రవక్త అవసరము, ప్రవక్త కూడా అనుగ్రహించబడ్డది. సో మనం అడిగిన దాంట్లో మనకి బెనిఫిట్ ఉండాలి, ఇతరుల వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉండాలి. నీకు ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు కూడా ఉపయోగకరంగా. అందుకే ఏమని చేయాలి? దేవా నువ్వు నన్ను ఆశ్రయించు,
నేను ఇతరులకి ఆశీర్వకరంగా దీవెనకరంగా ఉండాలి. నేను ఆశీర్వదించిన తర్వాత ఇతరులను మర్చిపోవద్దు. నీకున్న దాంట్లో, మనకిచ్చిన దాంట్లో కదా 1% మనము సహాయం చేస్తున్నాం. దేవా నన్ను క్షమించు. అందుకే ఆ ప్రార్థన ఏమన్నాడు? నన్ను క్షమించినట్లు, నా అపరాధం క్షమించినట్లు నేను ఇతరులను కూడా క్షమించినట్లు నాకు సహాయం చేయ. గాడ్ ఫర్గివ్ మీ యాజ్ యు హావ్ ఫర్గివెన్ అదర్స్. క్షమించకపోతే ఏమవుతుందండి? మనం అడిగింది మనం పొందుకోలేము. ఎందుకు? ఆ క్షమాపణ తత్వం అనేది అడ్డుగోడగా నిలబడుతుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఆ పరదా చించేస్తున్నాడు. మీరు అందరూ నా దగ్గరికి రండి. మీరు ఇంతకుముందు పాపం చేస్తే వాళ్ళు రావడానికి లేదు. యాజకుడు మాత్రమే, నీతిమంతుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? అందరికీ ఓపెన్ డోర్. నువ్వు నీతిమంతుడువా, పరిశుద్ధుడువా, పాపాత్మురాలువా, నువ్వు ఎవరైనా కానీ నా దగ్గరికి డైరెక్ట్గా రా, అడుగు, నీకు ఇవ్వబడు. ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్ వాట్ ఎవర్ యు ఆస్క్. ఇన్ని అంశాలను ధ్యానించాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అడిగినారో ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నారు. సో మనం అనుకున్నాం వ్యక్తిగతంగా మనం కూడా అనేక విషయాలు దేవుని అడుగుతూ వచ్చినాము. ప్రతి ఒక్కటి మీరు అడిగింది ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు ఏదైతే వాక్యానికి అనుసారంగా అడిగినారో ప్రతి ప్రార్థన అంశము ఏదైతే అడిగినారో వాక్యానికి అనుసారంగా ప్రతిదీ దేవుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆలస్యం చేయడు. మన దృష్టిలో ఆలస్యమని దేవుని దృష్టిలో తగిన సమయం ఇస్తాడు. రైట్ టైం గాడ్ విల్ గివ్. సో మీరు కుంగిపోకండి, దిగులు చెందకండి, చింతించకండి. ఏది రైట్, ఏది కరెక్ట్, ఏది మీకు ఇవ్వాలో, ఏది మీకు ఇస్తే మీరు దాన్ని అనుభవించగలరో అది మాత్రమే ఇస్తాడు. మనం ఎందుకు అందరం కోటీశ్వరం కాలేదంటే ₹1 ఇస్తే ఏం చేయాలో నీకు తెలియదు కాబట్టి నీకు ఇవ్వట్లేదు. నువ్వు ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. దానికి నువ్వు కష్టపడు, కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలు హెచ్చిస్తాడు. దేవుని మహిమార్గంలోకి దేవుడు మంచి స్థాయికి దీన్ని తీసుకెళ్తాడు. ఏ విషయంలో కృంగిపోకండి. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. మీరు అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. వాట్ యు ఆస్క్ యు షల్ రిసీవ్. ఒక ప్రశ్నతో స్టార్ట్ చేసి కదా, దేవుని ఏం అడగాలి, దేవుని ఏమన్నా అడగవచ్చు అంటే అది వాక్యానికి అనుసారంగానే ఉండాలి. వాక్యానికి బయట మనం ఏం అడగలేమండి. వాక్యానికి వ్యతిరేకంగా ఏంటంటే ఇతరుల నాశనమును కోరుకోవడానికి వీలు. ఎందుకంటే వాక్యమే రాయబడలేదు. నాశనం చేయాలనుకున్నా, కాపాడాలనుకున్నా దేవుని చిత్తమే. కాబట్టి ఏం చేయాలంటే దేవుని నీ చిత్తం నెరవేర్చబడు కాదు. కానీ నేనేం కోరుకోవాలి? నాశనం అవ్వాలని కోరుకోవద్దు. అబ్రాహాం కోరుకున్నాడా? సుధమ కుమార్ అనగానే అది మంచి పని చేస్తావు, లోతు నన్ను వద్దనుకొని, నన్ను కాదనుకొని, నాతో గొడవపడి పోయిన అన్న కొడుకుని వాడిని నాశనం చేయ వాడు చంపాను అనుకోవట్లేదండి. లోతుని కాపాడు, లోతుతో పాటు ఆ పట్టణాన్ని, దేశాన్ని, నాశనం కూడా కాపాడు. ఎందుకు నేను చంపేస్తావు? ఎందుకు నాశనం చేస్తావు? నీ ప్రజలే కదా. చెడుతనం చెడుతనం విచలవిడిగా పెరిగిపోయిన కారణంగా తీసుకున్న నిర్ణయాన్ని అడిగే ద్వారా ఆయన మార్చగలిగినాడు. నీతిమంతులు లేని కారణంగానే సొదొమ గుమొర్ర నాశనమైన. ఒక నిజంగా 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గుమొర్ర పట్టణం నాశనం అయ్యేది కాదు. సో తీసుకున్న అంశము, చదివిన అంశము, ధ్యానించిన అంశము, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఈ అంశం ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్, అడుగుడి మీకు ఇవ్వబడిన అంశం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.